శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ మాట్లాడుతున్నాను. మన ఇండియాలోని పుట్టి మన ఇండియా ఉప్పు కారం తింటూ హిందువులై ఉండి ముగ్గురు ఎదవనా కొడుకులు ఏం మాట్లాడుతున్నారో మన అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మన ఇండియాని ఉద్దేశించి మన హిందువులను కూడా ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో ఈ వీడియోలో ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భయ్ పాకిస్తాన్ కూడా మాదే. మురళి గారు, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం, అది మమ్మల్ని కూడా నీలాగా ఉండమంటే పాకిస్తాన్ అంటే అది మీ ఇష్టం. నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలంటున్నా. నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా. భారతీయ జనతా పార్టీ మీద కోపంతో ఈ రోజు పాకిస్తాన్ సమర్థించడానికి పాకిస్తాన్ నీకెందుకు శత్రువు కావాలి? భారత్ మాత అని అంటారు కదా, అసలు భారత్ మాత ఉందా, భారత్ మాతకు మీరు పుట్టినారా అని కూడా అడిగినాను. అసలు భారత్ మాత ఉందా, భారత్ మాతకు మీరు పుట్టినారా అని కూడా అడిగినాను. మీరు ఏ రకంగా భారత్ మాతకు వారసులరా, మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకే పుట్టిరా, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి పుట్టినరా అని అడిగినాం అనుకో. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకేమైనా చిన్న మారా, లేకపోతే రాముడు వంశంలో ఎవరైనా పుట్టినరా మీరు? ఈ వీడియోని చూసారు కదా. ఈ వీడియోలోని వీళ్ళు ముగ్గురు ఎదవలు కూడా ఎలా మాట్లాడారో, ఎంత దారుణంగా మాట్లాడారో మీరు చూస్తున్నారు కదా. వీళ్ళు ముగ్గురు కూడా హిందువులే. వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లిం పార్టీ. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ. ఎందుకంటే నెహ్రూ గారు స్టార్టింగ్లోనే మన ఇండియాకి చాలా ద్రోహం అనేది చేశారు. సింధు జలాల్ని ఒక అగ్రిమెంట్ ప్రకారంగాన ఈ పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ ఏంటి, ఎప్పుడైనా సరే ఈ సింధు జలాల్ని ఆపితే అది యుద్ధం చేయడానికి ఒప్పందం ఓకే అయినట్లు, ఆ జలాలను కానీ ఆపితే అనే అర్థం మీద ఒక అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. నెహ్రూ గారు ఫస్ట్ నుండి కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా, వాటర్ అనగా, ఆహార పదార్థాలు అనగా, అలాగే అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అలాగే మన ఇందిరాగాంధీ, వీళ్ళందరూ కూడా ముస్లిం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎవరెవరు, ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ గాంధీ కానీ, అలాగే సోనియా గాంధీ కానీ, ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ కానీ, వీళ్ళందరూ కూడా ముస్లిం వాళ్ళు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది, కాంగ్రెస్ అనేది గ్రేస్ అంటే కాన్ అంటే ముస్లిం వాళ్ళ పేరు, అది అందుకే అది ముస్లిం వాళ్ళు పార్టీ. ప్రజలందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే, అప్పట్లో మనకి తెలియక కాంగ్రెస్ పార్టీ అంటే మన ఇండియన్ పార్టీ, మనకి ముఖ్యమైన పార్టీ అనేటట్లు మనం భ్రమలో ఉండి చాలాసార్లు కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించారు. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు, హిందువులు అనేవాళ్ళు అలాగే క్రిస్టియన్స్ అనేవాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లింల పార్టీ. ఇప్పుడు తెలంగాణలోని వీళ్ళు ఇప్పుడు రేవంత్ గారిని మీరు గెలిపించారు కదా, మీరు చేసిన పొరపాటు ఏంటంటే, అసలు మీరు బీజేపీకి వెయ్యాలి ఓటు, లేదంటే బీఆర్ఎస్కైనా వెయ్యాలి. ఆ రెండిట్లే కాకుండా మీరు రేవంత్ గారికి అదే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపించడమే మీరు వేసిన పెద్ద పొరపాటు. అది బీజేపీకి మీరు వెయ్యాలి ముఖ్యంగా. ఎందుకంటే బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ, అంటే మన హిందువుల పార్టీ. అది మన దేశానికి సంబంధించిన పార్టీ. ఇప్పుడు ఉన్న మోడీ గారు నిజంగా దేవుడితో సమానం. దేవుడు పంపించిన వ్యక్తి కింద మనం అమిత్ షా గారిని అలాగే మోడీ గారిని మనం దేవుడితో సమానంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ని దాడులు మన ఇండియాలో జరుగుతున్నాయి అంటే ఎవరి సహకారం లేకుండా జరగకుండా ఉండదు. ఇదైతే వాస్తవం. దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండబట్టే ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలోకి సులువుగా వచ్చి చాలా దారుణాలు చేసి సులువుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెహల్గాన్లోని 26 మంది చనిపోయారు. ఏంటి, అక్కడ ముస్లిం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా అంత పట్టపగలు వాళ్ళు హ్యాపీగా వచ్చి 26 మందిని కాల్చేసి మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోతారండి? ముస్లింలు సపోర్ట్ లేకుండా అంత హ్యాపీగా రాగలరా?
చంపగలరా? చంపలేరు కదా. మనం అదొకటి బాగా అర్థం చేసుకోవాలి. మన ఇండియాని ముస్లిం దేశం చేయడానికే ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుండి కూడా ప్రయత్నిస్తుంది. ఈ రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మకండి. ప్రజలందరూ కూడా చెప్తున్నాను నేను, నమ్మకండి. మీరు నమ్మి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ సెంటర్లో కానీ కూర్చోబెట్టారా, ఇంకొక 20 సంవత్సరాల్లో ఇది ముస్లిం దేశం కింద అయిపోతుంది. ఇండియా అనేది ఒకటి ఉండేది అనే ప్రజలు చెప్పుకుంటారు. మన పిల్లలు, మనవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇండియా అనేది ఒకటి ఉండేది అనేది చెప్పుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. ఇదైతే వాస్తవంగా జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఓట్లు వేయకండి. రాహుల్ గాంధీ అనేవాడు పెద్ద ఎదవ. ఎందుకంటే ఈ వీడియోలోనే ఒకసారి మీరు చూడండి, ఇది ఎంత ఎదవ అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఈ వీడియోలో చూడండి. माता की जय जय చూశారు కదా. మన మోడీ గారు అందరూ కూడా జనగణమన పాడుతున్నప్పుడు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తిగా ఉన్నారు. ఈ రాహుల్ గాంధీ అనే ఎదవ అసలు చేతులెట్టి దండం కూడా పెట్టలే, కేర్లెస్గా పట్టించుకోకుండా ఉన్నాడంటే మీరే అర్థం చేసుకోండి ఈ రాహుల్ గాంధీ అని కూడా ఎంత ఎదవ అనేది. కాంగ్రెస్కి మీరు కానీ ఓట్లేసి సెంటర్లో కూర్చోబెట్టారా, మన ఇండియా అనేది ముస్లిం దేశం అయిపోద్ది. ఇది మాత్రం 100% గ్యారంటీ. సెంట్రల్లోని ఎప్పుడు కూడా మోడీ గారు, బీజేపీ పార్టీయే ఉండాలి. అమిత్ షా గారు అలాగే మోడీ గారు వీళ్ళు కంపల్సరీగా సెంటర్లో ఉండాలి. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఇండియాలోని పుట్టిన హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా మన పెహల్గాన్లోని 26 మందిని చంపారు. దాంట్లోని హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు హిందువులా, క్రిస్టియన్సా, ముస్లింలా అని అడిగి మరీ చంపారు. ప్యాంట్ ఇప్పించి మరి చెక్ చేసి మరి చంపారు. క్రిస్టియన్స్ అన్నారు, క్రిస్టియన్స్ అనగానే చంపేశారు. అలాగే హిందువులు అనగానే చంపేశారు. ముస్లింలను వదిలేశారు. దీన్ని బట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి ఇక పైన ఎప్పుడు కూడా ఎవరు కూడా ఓట్లు అనేది వేయకండి, మోడీ గారికి వేయండి. ఎందుకంటే మోడీ గారు మనకి దేవుడు పంపించిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరూ ఉండబట్టే మన ఇండియా ఇప్పుడు ఇంత హ్యాపీగా మనం ఉన్నామంటే, ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటే మోడీ గారే కారణం. మోడీ గారు, అమిత్ షా గారు ఉండాలి కంపల్సరీగా. అందరూ కూడా గుర్తుంచుకోండి ఇది. అలాగే మన మోడీ గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వరకు కూడా చాలా ఊపు పట్టారు. ఎందుకంటే చాలాసార్లు ఉగ్రవాదులు వచ్చి మన ఇండియాలోని చాలామందిని చంపేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటించారు కాబట్టి మోడీ గారికి మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అనేది చెయ్యాలి. మోడీ గారండి, నా సలహా ఏంటంటే ముందుగా మన ఇండియాలో ఉన్న ముస్లింలని వాళ్ళందరినీ కూడా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరినీ కూడా ముందుగా పంపండి. ఎందుకంటే ఈ ముస్లింలు పంపమంటున్నాను, వీళ్ళకి ఇండియా మీద ఎంత భక్తి, ఎంత ఇంట్రెస్ట్ అనేది, ఎంత వాళ్ళకి ప్రాణం అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఈ ముస్లిం వాళ్ళనే పంపాలి మనం. ఆ తర్వాతే మన ఇండియాలో ఉన్న హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ నెక్స్ట్ యుద్ధానికి వెళ్ళాలి. అలాగే మన ఇండియాలోని ముస్లింలు అనేవాళ్ళు దగ్గర 40% ఉంటారు. ఇండియా మొత్తం మీద చూసుకుంటే హిందువులు ఒక 60% ఉంటారు. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే హైదరాబాద్లోని ముస్లింలే దగ్గర 60% ఉంటారు. మన హిందువులు 40% ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 10 సంవత్సరాలు వేసుకుందాం. మరి 10 సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్ అనేది మ్యాక్సిమము ముస్లింల రాష్ట్రం అనేది 100% అయిపోద్ది పక్కగా. మన ఇండియాలో ఫస్ట్ రాష్ట్రం, ముస్లిం రాష్ట్రం ఏదంటే హైదరాబాదే అవుతుంది పక్కాగాన. తెలంగాణ వీళ్ళు ఎర్రపప్పులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముస్లింలకి బాయ్ అంటూ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు మీరు. ముస్లిం పార్టీ, అది ముస్లిం పార్టీని మీరు గెలిపించుకున్నారు. ఇప్పటికే అది ముస్లిం రాష్ట్రం అయిపోయింది. దాంట్లోనే కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నారు మీరు.
ఇంకా కూడా ముస్లిములది ఆ రాష్ట్రం అయిపోయింది. ఇంకా త్వరలోనే అది ముస్లిముల రాష్ట్రం అనేది ప్రకటించడం కూడా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికైనా సరే హిందువులు కళ్ళు తెరిచి మీరందరూ కూడా ముస్లింలకి సపోర్ట్ చేసి బాయ్ బాయ్ అంటూ వాళ్ళు నెత్తిరెక్కించుకున్నారంటే మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇండియా మొత్తం కూడా ముస్లిముల దేశం అయిపోద్ది. ఆ తర్వాత మనం కూడా ముస్లిముల దగ్గర మనం అడుక్కుంటూ వాళ్ళ దగ్గర పని చేస్తూ బతకవలసిన కర్మ అనేది మనకి పడుతుంది. ఎందుకంటే పూర్వం ముస్లిముల దగ్గర మన లేడీస్ని ఎలా హింసించేవారో, మన లేడీస్ తోటి ఎలాగా ప్రవర్తించేవారో అవన్నీ కూడా మనం ఆల్రెడీ అనుభవించే ఉన్నాం. మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అయ్యే అనుభవాలు మళ్ళీ మనకి ఎదురవుతాయి. ఇది ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే మనకి మంచిది అనేది నేను చెప్తున్న సలహా ఇది. ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.